హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సీనియర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ జీవి సత్యనారాయణ గారు. నమస్కారం సత్యనారాయణ. నమస్తే. స్టాక్ మార్కెట్ కానీ షేర్ మార్కెట్ కానీ ఇవన్నీ అప్స్ అండ్ డౌన్స్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ మార్కెట్ వాల్యూ డౌన్ అయినప్పుడు వాల్యూ ఉన్న వాటి మీద ఎలా పెట్టాలి, వాల్యూ ఉన్నవి ఎలా చూడాలి, వాటికి ఏమన్నా థియరీ కానీ ఫిలాసఫీలు కానీ ఏమైనా ఉన్నాయి? ఉంటాయి. ఎలా అంటే మార్కెట్ పెరిగినప్పుడు అన్ని షేర్లు పెరుగుతాయి. అవును. మార్కెట్ పడ్డప్పుడు అన్ని షేర్లు పడవు. మార్కెట్ పెరిగినా పడే షేర్లు ఉంటాయి, మార్కెట్ పడ్డా పెరిగే షేర్లు ఉంటాయి. మార్కెట్ పడ్డప్పుడు వాల్యూ ఉన్న షేర్లు పడతాయి, మార్కెట్ పడ్డప్పుడు వాల్యూ ఉన్న షేర్లు మనము బైలోకి వెళ్ళాలి, అంటే కొనుక్కోవాలి. ఒకవేళ ఎందుకంటే తగ్గింటాయి కాబట్టి కొనుక్కోవాలి, వాల్యూ ఉన్నాయి, వాల్యూ ఉన్నవి రైట్. మనం ఆ వాల్యూ ఉన్నది ఎట్లా ఏంటిది అనేది చూద్దాం. మార్కెట్ బాగా పెరిగింది, వాల్యూ లేదు, కానీ మన దగ్గర ఉండిపోయినాయి, మనం ఎగ్జిట్ అవ్వాలి. ఎందుకు అంటే మన పని, మన షేర్లో మనది ఎంత వాల్యూ ఉంది. మార్కెట్ పెరిగినా మన షేర్ పెరగలేదు అనుకోండి, వాల్యూ ఉండి వెయిట్ చేయండి, ఏం కాదు. ఎప్పుడో ఒక రోజు దీనికి రోజు వస్తుంది, ఈ షేర్ పెరుగుతుంది. సపోజు మనది వాల్యూ లేదు, మార్కెట్ పెరిగింది, కానీ మన షేర్ కూడా పెరిగింది. వాల్యూ ఉంది అనుకోకూడదు, వాల్యూ లేదని మనకు తెలుసు, కానీ పెరిగింది కదా, ఎగ్జిట్ అవ్వాలి, అంటే అమ్మేయాలి. ఒక పద్ధతి. సపోజు మార్కెట్ న్యూట్రల్గా ఉంది, వాల్యూ ఉన్నాయి, వాల్యూ లేనివి అక్కడ మనము అబ్జర్వ్ చేయాలి. అంటే ఏంది, కొనుక్కోవటానికి రెడీగా ఉండి హోంవర్క్ చేయాలి. ఈ కొనుక్కోవటానికి హోంవర్క్ చేయటానికి దీంతో పాటు మనం ఏం చేయాలి, screener.in అని ఒక వెబ్సైట్ ఉంటుంది, screener.in. దాంట్లోకి వెళ్ళి సెర్చ్ ఉంటుంది బాక్స్, సెర్చ్ బాక్స్లో మనము టీసీఎస్ఓ, టాటా టెక్నాలజీసో, రిలయన్సో ఒక కంపెనీ ఎంటర్ చేస్తే ఆ కింద డీటెయిల్స్ వస్తాయి. మనం ఒక్కొక్కటి చెక్ చేయాలి. క్వార్టర్స్ అంటే ప్రాఫిట్ లాసు, సేల్స్ పెరిగిందా లేదా, ప్రాఫిట్ లాసు ఇంక్రీజ్ అయిందా లేదా, ప్రమోటర్ ఎంత వాటా ఉంది, అప్పుల్లో ఉందా, ఆయన ప్లెడ్జ్ పెట్టిండా ప్రమోటర్, తనఖా తాకట్టు కుదవబెట్టిండా లేదా, కంపెనీ డెట్ అప్పుల్లో ఉందా, రిజర్వ్లు కంపెనీ ఎంత క్యాష్ రిజర్వ్, స్టేటస్ అవన్నీ, ప్రాఫిట్ అండ్ లాస్లు, బ్యాలెన్స్ షీట్లు, ప్రమోటర్ స్టేక్స్, ఎఫ్ఐఐలు, ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్లు, డిఏఏలు, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్లు, పబ్లిక్ మనం మామూలు పబ్లిక్ ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ ఫండమెంటల్ చెప్తాయి. ఈ ఫండమెంటల్తో పాటుగా కంపెనీ యొక్క సేల్స్ ఇంక్రీజ్ అవుతుందా, ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుందా. ఉదాహరణకి ఇప్పుడు డీమార్ట్ ఉంది, డీమార్ట్ స్టోర్స్ పెరుగుతూ ఉన్నాయి, రోజు ఒక న్యూస్ వస్తుంది 2-3 రోజుల కోటి. ఏమని, లేటెస్ట్గా 2 రోజుల కింద పల్నాడులో ఒక బ్రాంచ్ ఓపెన్ అయింది, న్యూ లాంచ్ పల్నాడు ఆంధ్రప్రదేశ్ బ్రాంచ్ ఓపెన్, కింద టోటల్ డీమార్ట్ స్టోర్స్ 377. మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ వారానికి ఎక్కడో ఇంకో దగ్గర ఓపెన్ అయింది 378. ఇట్లా ఏమవుతున్నాయి, స్టోర్స్ పెరుగుతున్నాయి. ఎప్పుడైతే స్టోర్స్ పెరుగుతాయో డీమార్ట్, సేల్స్ పెరుగుతుంది. సేల్స్ ఎప్పుడైతే పెరుగుతుందో ప్రాఫిట్ లాస్, అంటే ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది. ప్రాఫిట్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో షేర్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. మన పని ఏంది, బండ గుర్తు, సేల్స్ పెరిగిందా ప్రాఫిట్ పెరుగుద్ది, సేల్స్ పెరిగిందా టర్నోవర్ పెరుగుద్ది, టర్నోవర్ పెరిగిందా ఇండైరెక్ట్గా అంటే ప్రాఫిట్ వస్తుంది, ప్రాఫిట్ పెరిగిందా షేర్ ప్రైస్ పెరుగుతుంది. మార్కెట్ పెరిగింది, సపోజ్ డీమార్ట్ పెరగలేదు, సేల్స్ పెరుగుతుంది, ప్రాఫిట్ పెరుగుతుంది, మనం దాన్ని చూడాలి. మళ్ళీ దీంతో పాటు టెక్నికల్ అనాలిసిస్ అని ఇంకోటి ఉంది, ఇది ఫండమెంటల్. ఇట్లా చూసిన తర్వాత టెక్నికల్ ఏం చెప్తుంది అంటే గ్రాఫ్ ఉంటుంది, ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, గ్రాఫ్ అది ఎంటర్ ఎగ్జిట్. కంపెనీ మంచిదే, కానీ ఎంటర్ అయ్యే టైం ఎక్కడ ఎంటర్ అవ్వాలి, తక్కువ ఉన్నప్పుడు అప్పుడు లోలో ఉన్నప్పుడు వెళ్ళాలి. ఇప్పుడు ఎప్పుడైనా కానీ టాప్ బాటం ఉంటుంది, బాటంలోనో ఫండమెంటల్ కొనుక్కోమని చెప్తుంది. టెక్నికల్ ఏం చెప్తుంది, షేర్ బాటంకి వచ్చింది అంటే పడుతుందా అని చెప్తుంది. మన పని ఏంటిది, మళ్ళీ పడ్డంత వరకు బాటంకి వచ్చి మళ్ళీ యూటర్న్ తీసుకుంటుంది, అంటే వి షేప్లో గ్రాఫ్ వస్తుంది, అక్కడ బైలోకి వెళ్ళాలి, అంటే ఎంటర్ అవ్వాలి. ఇక వీటితో పాటు ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్, మూడోది ఏంటిది అంటే న్యూస్. ఇప్పుడు సపోజు ఒక సెక్టార్కి ఇప్పుడు జనరల్గా ఏం జరుగుద్ది అంటే క్యాబినెట్ అప్రూవల్ అంటుంది,
అగ్రికల్చర్ సబ్సిడీ ఇచ్చింది, ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్. ఓకే. మినిమం సపోర్ట్ ప్రైస్ ఎప్పుడైతే అగ్రికల్చర్ సెక్టార్కి ఇచ్చారో దానికి సంబంధించిన అన్ని షేర్లు పెరిగిపోతాయి. మన పని ఏంటిది, క్యాబినెట్ అప్రూవల్ అనగానే అక్కడ వస్తుంది అనమాట. ఫిషరీస్కి ఇంత ఇచ్చినాం 20,000 కోట్లు అనగానే ఫిషరీస్కి సంబంధించిన షేర్లు మూవ్ అయిపోతాయి. అగ్రికల్చర్, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అగ్రికల్చర్ సంబంధించిందే ఇచ్చింది. అలా కాకుండా ఒక్కొక్కసారి అంటే ప్రతి వారం వస్తూనే ఉంటాయి. మనం అవి బాగా ఫాలో అవ్వాలి న్యూస్ని. ఆ న్యూస్ కనుక ఫాలో అయితే ఏం జరుగుద్ది అంటే ఏ సెక్టార్కి బెనిఫిట్ వస్తుంది, ఏ సెక్టార్కి రాయితీలు ఇస్తుర్రు, ఏ సెక్టార్కి ఏదన్నా ఆర్డర్స్. ఇప్పుడు ఉదాహరణకి బడ్జెట్లో హర్ ఘర్ జల్ అంటారు. అంటే ఏంది, విలేజెస్కి పైపుల ద్వారా ప్రతి ఇంటికి నీళ్లు ఇవ్వాలి అనేది ఆ కంటెంట్ కాన్సెప్ట్. దానికి పైసలు ఇచ్చినాను అనగానే శక్తి పంప్స్ అని ఒకటి ఉంది, కేఎస్బి పంప్స్ అని ఒకటి ఉంది. అంటే ఏంటిది, వాళ్ళకి పైపులు వేయటానికి, మోటార్లు పెట్టడానికి, మళ్ళీ ఇంటింటికి ట్యాప్లు, నల్లాలు బిగించడానికి, అన్నిటికీ ఒక 2 కంపెనీలకు 3 కంపెనీలకు ఆర్డర్ ఇస్తారు ఏరియా వైజ్. ఇప్పుడు మహారాష్ట్ర ఒక దగ్గర, పంజాబ్, మన తెలంగాణ, ఇట్లా ఆర్డర్లు ఇవ్వగానే ఏమవుతుంది, ఆ షేర్లు ఆర్డర్ వచ్చేసినట్టే. అంటే వాళ్ళు అప్పటి వరకు ఇక పైపులు వేసుకుంటూ పోవాలి, మోటార్లు పెట్టాలి, దానికి ట్యాపులు పెట్టాలి, ఆ పైపులు కూడా క్వాలిటీ ఉంటుంది, ఎన్ని విలేజెస్, ఎన్ని ఊళ్ళు, ఎన్ని గ్రామాలు, ఎన్ని ఇళ్ళు, అదంతా డేటా అనమాట. మన పని ఏంటి, ఒక 3 నెలలు 6 నెలలు ఆగినాం అంటే వీళ్ళు వేస్తారు పైపులు, వేసేసి ఆటోమేటిక్గా సేల్స్ పెరిగిపోతుంది, ప్రాఫిట్ వస్తుంది, షేర్ ప్రైస్ పెరుగుతుంది. ఇట్లా హోల్డ్ చేయటం. ఇకపోతే ఒక్కోసారి ఏమవుతుందంటే పేటెంట్ వస్తాయి, కొన్ని కంపెనీలకి పేటెంట్ వస్తుంది. పేటెంట్ వచ్చింది అనగానే దానికి ఒక అనమాట ఆ కంపెనీ షేర్లు పెరుగుతాయి. ఫార్మా షేర్లు ఉంటాయి, ఫార్మా షేర్లకు యుఎస్ఎఫ్డిఏ అంటారు, యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్. కాదు, న్యూస్ కరెంట్ అఫైర్స్ అంటాం మనము. కరెంట్ అఫైర్స్, షేర్ మార్కెట్ కరెంట్ అఫైర్స్. ఇప్పుడు చాలామందికి ఎట్లుంటుందంటే అన్ని న్యూసే, అన్ని కరెంట్ అఫైర్సే, కాకపోతే మన షేర్ మార్కెట్ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి, షేర్ మార్కెట్ రిలేటెడ్ ఏమున్నాయి. అయితే ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు చాలా యాప్లు మనం డౌన్లోడ్ చేసుకుంటే నోటిఫికేషన్లు వస్తాయి విత్ ఇన్ సెకండ్స్ అనమాట. మన గూగుల్కి వెళ్ళాలి, గూగుల్కి వెళ్ళి ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్, ఎకనామిక్ టైమ్స్, బిజినెస్ లైన్, బిజినెస్ స్టాండర్డ్, ఇక ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ, సమయం, ఇవన్నీ మామూలు తెలుగు దాంట్లో బిజినెస్ అనాలి. బిజినెస్, ఈనాడు బిజినెస్, సాక్షి బిజినెస్, ఇక ఎకనామిక్ టైమ్స్, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్, బిజినెస్ స్టాండర్డు, మింట్, అవన్నీ అసలు ప్యూర్లీ ఫైనాన్షియల్ పేపర్లే. ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ఇవన్నీ ఫైనాన్షియల్ సంబంధించిందే, అవేతిగా అప్డేట్ అవుతూ ఉంటాయి. మన పని ఏంటిది, ఆ నోటిఫికేషన్స్ని అన్నీ మనము ఒక పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకుంటూ ఉండాలి. ఆ నోటిఫికేషన్స్ ఏవైతే అప్డేట్ అవుతున్నాయో మన పని రాసుకొని, మళ్ళీ అవి రిలేటెడ్ ఏ షేర్లు, ఇప్పుడు సోలార్ అన్నారు, సోలార్కి ఏదో వచ్చింది అని అంటారు, అనగానే సోలార్ ఏదో కంపెనీకి ఇస్తారు. ఇప్పుడు సపోజు లాస్ట్ ఇయరే చంద్రయాన్ ఉంది, చంద్రయాన్ ఇప్పుడు మనం 3 పోయింది. ఇప్పుడు చంద్రయాన్ చంద్రయాన్ పోయింది, ప్రతి నెల శాటిలైట్లు పోతున్నాయి, 20, 10, 15 పోతున్నాయి. అంటే ఒకప్పుడు ఒక్కటే ఉండేది, అంటే ఇస్రో శ్రీహరికోటలో లాంచింగ్ ప్యాడ్ అంటారు, అంటే లాంచ్ అయ్యేది ఒకటే ఉండేది. ఇప్పుడు 1 కావు 3 ఉన్నాయి, ఇప్పుడు ఇంకో దగ్గర కూడా పెడుతుర్రు. అంటే ఏంది, ఎప్పుడైతే ఈ లాంచింగ్ ప్యాడ్లు ఎక్కువైతున్నాయో ఎప్పటికప్పుడు అంటే స్టార్ట్ అయితే ఒక దగ్గర ఒక శాటిలైట్ పోవడానికి 1.5-2 monthsకి ఒకటి వెళ్ళిపోద్ది. అంటే అటువంటి మనకి లాంచింగ్ ప్యాడ్లు 3, 4, 5 ఉంటే ఏమైంది, దీని పని ఇదే, దాని పని అదే, అది పోతుంటుంది, మళ్ళీ ఇంకోటి రెడీ అవుతుంటే అది పోతుంది. అయితే మరి ఈ శాటిలైట్లు పోవటానికి ఏవి అవి బాడీ తయారు చేస్తుంది, కెమెరాలు ఉంటాయి, మరి అది పైకి పోతుంది, కెమెరాలతోటే ఫోటోలు వస్తాయి. అది ఏం చేస్తుంది అంటే ఆ కెమెరాలు ఏ కంపెనీకి ఆర్డర్ ఇచ్చిండ్రు, ఆ కెమెరా ఎలాంటి కెమెరాలు ఉండాలి, మరి అక్కడికి పోయి కాసేపు పని చేయకుండా ఉండాలి, మరి ఇంత ఖర్చు పెట్టి పోయిన తర్వాత ఇది టెంపరేచర్కి తట్టుకునేటటువంటి బాడీ ఏ కంపెనీ తయారు చేస్తుంది, జిందాల్ కంపెనీ అనమాట. కెమెరాలు ఉంటాయి, మళ్ళీ ఇప్పుడు అక్కడ పెట్రోల్ డీజిల్ ఉంటుందా, ఉండదు, మరి రీఛార్జ్ అవ్వాలి బ్యాటరీలు, మరి ఆ శాటిలైట్ పనిచేయటానికి
ఆ లైటింగ్ ఉన్నప్పుడే రీఛార్జ్ కావాలి. మరి ఆ బ్యాటరీలు, ఆ సోలార్ బ్యాటరీలు ఏ ప్యానల్స్ తయారు చేస్తాయి? అటువంటి ఒక 15-20 కంపెనీలు ఉన్నాయి. ఇవన్నీ ఒక న్యూస్లో ఇవన్నీ కరెంట్ అఫైర్స్ తెలుస్తాయి. తెలుస్తాయి. సో మొత్తానికి మనం ఏదైనా మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు వాల్యూ ఉన్నది తెలుసుకోవాలంటే చూసుకొని ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్, ఈ న్యూస్ అనాలిసిస్ చూసుకోవాలి. చూసుకుంటే అప్పుడు మనము పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్గా ఇది బిజినెసే, గ్యామ్లింగ్ కాదు. మనం ఒక ₹1,00,000 పెట్టుబడి పెట్టినాం, మన లక్ష సేఫ్ ఉండాలి, దాని మీద ఒక 10% 20% రిటర్న్స్ రావాలి. అది బిజినెస్. అంతే తప్ప చాలా మందికి అంటే ఇది ఒక అపోహలు ఉంటాయి. అవగాహన లేక కరెక్ట్ gambling కరెక్ట్ లాగా నష్టపోతుంటారు. అట్లా నష్టపోతారు. రైట్. ఓకే, థ్యాంక్ యూ.